హెచ్ఆర్ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ ప్రకారము అది జేబీసీసీలో జరిగే అగ్రిమెంట్ ఏమో హెచ్ఆర్ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు వచ్చే హెచ్ఆర్ఏ 2.5% బేసిక్ మీద అగ్రిమెంట్ అయింది 11వ వేతన ఒప్పందం. కానీ మిగతా ఏరియాలలో నివసించే, అది మున్సిపల్ ఏరియాలో కావచ్చు, కార్పొరేషన్ ఏరియాలో కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో నివసించే వాళ్లకు హెచ్ఆర్ఏ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఆ సర్క్యులరే వర్తిస్తుంది తప్ప జేబీసీసీ అగ్రిమెంటు వర్తించదు. దీని ప్రకారం ఏమిటంటే ఈ యొక్క దాన్ని కూడా డిఏతోని లింక్ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే 0 నుంచి 25% వరకు డిఏ, ఇండస్ట్రియల్ డిఏ ఉంటే వాళ్లకు మున్సిపల్ ఏరియాలో 8%, కార్పొరేషన్ ఏరియాలో 16% డిఏ వర్తించేటట్లుగా, 25% నుంచి 50% డిఏ ఉంటే వాళ్ళకి 9% మున్సిపల్ ఏరియాలో, కార్పొరేషన్లో 16% ఉండేటట్లుగా, 50% డిఏ దాటితే అప్పుడు మాత్రమే హెచ్ఆర్ఏ 10% కానీ, అట్లాగే మున్సిపల్ ఏరియాలో, కార్పొరేషన్లో 20% కానీ వర్తించే పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులరు. దీనికి జేబీసీ సంబంధం లేదు. హెచ్ఆర్ఏని కుదించడానికి ఈ డిఏతో లింకు పెట్టి కూడా ఇట్లా 8%, 9%, 10% మున్సిపాలిటీలో డిఏతో లింకు పెట్టి, అట్లా 16%, 18%, 20% కార్పొరేషన్ ఏరియాలలో డిఏతో లింక్ పెట్టి కేంద్ర ప్రభుత్వం రిస్ట్రిక్షన్ చేసినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITUగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.